న్యూస్ గుడ్డు ధర కంగారు పెడుతోంది. అది వినియోగదారుల్ని మాత్రమే. పౌల్ట్రీ పరిశ్రమ మాత్రం పిచ్చ హ్యాపీగా ఉంది. ఎండాకాలం బర్డ్ ఫ్లూ ప్రచారంతో జరిగిన నష్టం ఇప్పుడు పెరుగుతున్న ధరతో కవర్ అవుతుందని ఆశగా ఉన్నారు. మాకు మళ్లీ మంచి రోజులు వచ్చాయని ఆనందంగా ఉన్నాయి పరిశ్రమ వర్గాలు. గుడ్డు ధర వింటే తినేవాళ్ల గుండె గుబేలుమంటోంది. నిన్నమన్నటిదాకా ₹2 రేటు పెరుగుతూ ₹5కు చేరుకుంటోంది. దీంతో బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తో పీకలోతు కష్టాల్లోకి వెళ్లిపోయిన పౌల్ట్రీ యజమానులు ఆనందంగా ఉన్నారు. తెలంగాణలో పౌల్ట్రీ పరిశ్రమ ఇటీవల తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంది. మొదట్లో బర్డ్ ఫ్లూ భయం ఇబ్బంది పెట్టింది. ఆ టైంలో చికెన్, గుడ్లు అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. భయం అవసరం లేదని చెప్పినా తినడానికి జనం ముందుకు రాలేదు. చివరికి రాష్ట్ర మంత్రులే స్వయంగా రంగంలోకి దిగి చికెన్ మేళాలో పాల్గొన్నారు. ఆ నష్టం నుంచి కోలుకుంటున్న టైంలోనే వేసవి దెబ్బ పడింది. వడదెబ్బకు 1,00,000 కోళ్లు చనిపోయి పౌల్ట్రీ యజమానులు ఇబ్బంది పడ్డారు. ఇటు బర్డ్ ఫ్లూ సోకిందన్న భయంతో పెద్ద సంఖ్యలో లేయర్ కోళ్లను కూడా చంపేయడంతో ఆ ప్రభావం ఇప్పుడు గుడ్ల ఉత్పత్తి మీద పడింది. రేటు పెరుగుతోంది. కోళ్ళని చనిపోయినాయి. బాగా కోళ్ళు పెంచలే, లాస్లో ఉన్నామని పెంచలేకపోయేసరికి ఇప్పుడు గుడ్డు లేకుండా అయింది. తినుడు ఇప్పుడు కూరగాయలు లేకపోయేసరికి బాగా గుడ్డునే తింటురు. తినేసరికి గుడ్డు అందుతలేదు, అందక రేటు పెరుగుతుంది. గతంలో బర్డ్ ఫ్లూ వచ్చింది, అప్పుడు స్టాక్ ఉండే, ఎవరు తినలే. ఇప్పుడు అందరు తింటారు కాబట్టి కోడిగుడ్డు రేటు పెరిగింది. అందరు చికెన్ మీద కోడిగుడ్ల మీద ఎగబడ్డారు. కోడిగుడ్డు బాగా ధర పెరిగింది. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ లెక్కల ప్రకారం కరీంనగర్ జిల్లాలో 40 లక్షల లేయర్ కోళ్లను గుడ్ల ఉత్పత్తి కోసం పెంచుతున్నారు. ఇక్కడ నుంచి హర్యానా, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రకు గుడ్లు ఎగుమతి అవుతుంటాయి. అయితే ఈ మధ్య కాలంలో సరాసరి ఉత్పత్తి 50% పడిపోయింది. దీంతో గుడ్లకు డిమాండ్ పెరిగింది. ఇదే టైంలో చికెన్ రేటు కూడా బాగా పెరిగిపోయింది. ఈ రేటు వినియోగదారులను భయపెడుతుంటే కోళ్ల ఫారాల యజమానులకు మాత్రం ఆనందంగా ఉంది.